అందరికీ శుభోదయం. మరి ఇవాళ నిమ్మకాయ చిత్రాన్నం ఎలా చేయాలో చూద్దాం. ఇందుకోసం ముందుగా 200 ml గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం చిన్న కుక్కర్లో వేసి నీళ్లు పోసేసి కడిగి ఉంచాలి. ఇలా 2 సార్లు చేశాక కడిగిన బియ్యంలోకి కొలత గ్లాస్తో 2 గ్లాసులు అంటే 400 ml వాటర్ వేసి సిమ్ మీద పెట్టి మూత పెట్టి సిమ్లో 3 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ విజిల్ వచ్చాక ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మందపాటి గిన్నె పెట్టుకుని దానిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని శనక్కాయ గింజలు గుప్పెడు వేసుకుని హాఫ్ వేయించుకోవాలి. సగం వేగిన శనక్కాయ గింజల్లోకి మినప్పప్పు కొంచెం, శనగపప్పు కొంచెం, అలాగే ఆవాలు, జీలకర్ర వేసి ఒక్కసారి వేయించుకోవాలి. ఆవాలు చిటపడమన్నాక పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం తురుము, కరివేపాకు వేసి వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేగాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇంగు వేసుకోవాలి. ఈ మిశ్రమంలోకి చల్లారిన అన్నాన్ని వేసి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని తగినంత ఉప్పు, అంటే 1 టీ స్పూన్ ఉప్పు పడుతుంది, తగినంత ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని తర్వాత దీని మీదకి పెద్ద నిమ్మకాయ అయితే అరచెక్క నిమ్మకాయ, చిన్న నిమ్మకాయ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది. నిమ్మకాయ పిండుకొని మొత్తం మిశ్రమాన్ని తేలికగా కలుపుకోవాలి. పసుపు తక్కువగా వేసుకుంటే చక్కగా ఉంటుంది. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. దీన్ని గిన్నెలోకి తీసుకుని పైన నెయ్యి వేసి నైవేద్యం పెట్టుకోవాలి. పండగలప్పుడు, ఫంక్షన్స్ అప్పుడు మనం ఈ నిమ్మకాయ చిత్రాన్నం ఈజీగా చేసుకోవచ్చు. కావాలంటే కొంచెం పచ్చి ఆవాలు కూడా మెత్తగా దంచి 1 పావు స్పూన్ కలుపుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. పచ్చి కొబ్బరి తురుము వేసుకున్నా కూడా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.